హలో అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారండి? అందరికీ ముందుగా ఆషాఢం శుభాకాంక్షలండి. ఏంటి అమ్మాయి లేట్గా చెప్తుంది అనుకుంటున్నారా? అవునండి, లేట్గానే పోస్ట్ చేస్తున్నాను నేను. ఇది ఎప్పుడో పోస్ట్ చేయాలి వీడియో ఆషాఢంలోనే, కానీ నాకు కొంచెం హెల్త్ బాగోక నేను వీడియో అయితే పోస్ట్ చేయలేదండి. అందుకే లేట్గా అయితే పోస్ట్ చేస్తున్నాను. ఈరోజు అయితే ఆషాఢం ఆదివారం, ఆఖరి ఆదివారం అండి. నాకు ఆట్లమ్మ వచ్చిందండి. ఆ ఆట్లమ్మ తగ్గిన తర్వాత నేను బెజవాడ కనకదుర్గమ్మ తల్లికి ఆషాఢం శారీ పట్టుకెళ్తానని మొక్కుకున్నానండి. అందుకనేసి ఆఖరి ఆదివారం అయితే మాకు కుదిరిందన్నమాట. ఇలా ఆదివారం రోజు నేను ఇలాగా మార్నింగే 3 o'clockకి నిద్ర లేచి నా పూజ అంతా ఫినిష్ చేసుకునేటప్పటికి 5 o'clock అయిందండి. బ్రహ్మముహూర్తంలోనే నేనైతే పూజ చేసేసుకున్నాను. పూజ చేసుకుని ఇల్లంతా ఇలా ధూపం వేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం అండి. ఆ సాంబ్రాణి స్మెల్ చూస్తే మంచి పాజిటివ్గా అనిపిస్తుంది. సాక్షాత్తు టెంపుల్లో ఉన్న అంత ఫీలింగ్ అయితే కలుగుతుంది అన్నమాట అండి. నేనైతే సాంబ్రాణి నలువైపులా ఇంట్లో అన్ని మూలలా నేను సాంబ్రాణి ధూపం అయితే చూపిస్తాను. అలాగే నేను పనిచేసే వర్క్ చేసుకునే గదిలో కూడా నేను ధూపం అయితే చూపిస్తానండి. ముఖ్యంగా నా మిషన్కి కూడా నేను ధూపం అయితే చూపిస్తాను. బాగుంటుంది, మంచి వైబ్రేషన్ ఉంటుంది అని చెప్పేసి. ఆ తర్వాత వంటగదిలో చలివిడికి కూడా ధూపం అయితే చూపించాను. ఏమన్నా దోషాలు ఉన్నా ఏమన్నా ఉంటే కూడా పోతాయని చెప్పేసి. ధూపం అనేది నెగిటివ్ ఎనర్జీని పోగొడుతుందండి. అలాగే శుభ్రత కూడా అలాగే చేస్తుందన్నమాట. ప్రతి నిత్యము మన ఇంట్లో ధూపం వేసుకున్నట్లయితే మన ఇంట్లో ఒక మంచి టెంపుల్ వైబ్రేషన్స్ అయితే కలుగుతాయండి. నాకు ఇష్టం అండి నేను ఇలా ధూపం వేసుకోవడం అంటేని. మీరు వేసుకోవాలని నేను చెప్పట్లేదు, నేను ఇలా చేసుకుంటాను అనేసి మీకు తెలియచేస్తున్నానండి. మరి మీకు ఎలా అనిపించిందో నా ఈ ఫీలింగ్ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే పండ్రిపురం నుంచి పాండురంగుడి విగ్రహం తీసుకొచ్చాం కదండి, అదే స్వామివారిని ఇక్కడ పెట్టామన్నమాట. ఆయనకు కూడా ధూపం చూపించేసాను. తర్వాత మా లడ్డు గారికి అండి, అదేనండి తాబేలుకి మా పిల్లలు లడ్డు అని పేరు పెట్టారన్నమాట. దానికి కూడా ధూపం చూపించేసాను అన్నమాట. ఇంకైతే నా పూజ అంతా పూర్తయ్యేసరికి ఇలా 5 అయితే అయ్యిందండి. అంటే ఇంకా ముందుగానే వెళ్దామని అనుకున్నాను, కానీ హెల్త్ బాగాలేదు కదండి. చాలా స్లోగా అయితే నేను చేసుకోవాల్సి వచ్చింది. 3కి లేచి ఇంట్లో పనులన్నీ ఒక్కదాన్నే చేసుకుని నేను మొత్తం అంతా సిద్ధం చేసుకున్నానండి. చలివిడైతే నైట్ టైమే నేను చలివిడి చేసానండి. మా అత్తయ్య గారు చేశారన్నమాట. ఆవిడ చలివిడైతే చాలా బాగా చేస్తారు. నేను ఆవిడ చేతే చేయించానండి. చలివిడి చేసేసి నైట్ అయితే నిద్ర చేయాలి కదండి చలివిడి, అందుకని నైటే శనివారం నైటు ఇలా చేపించేసాను అన్నమాట. తర్వాత ఇలాగా మనం ప్రతి వారానికి వచ్చి శుక్రవారం కానీ మంగళవారం కానీ ఆదివారం కానీ మంగళవారం కానీ ఆదివారం కానీ నేనైతే ఇలా సింహద్వారానికి అయితే నిమ్మకాయ దిష్టి అయితే తీస్తూ ఉంటానండి. ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా అలాగే నరదిష్టి ఏమన్నా ఉన్నా కూడా తొలగిపోతుంది. నేను ఇవాళ ఎలాగ ఆదివారం కలిసి వచ్చింది కదా అని చెప్పేసి నేనైతే మా పంతులు గారు చెప్పారండి ఇలాగా తీసి పెట్టుకోమని చెప్పేసి. అయితే నేను ఉప్పులో పెడతానండి ఎప్పుడూను, కానీ ఉప్పు అయితే నిండుకుందని చెప్పేసి నేను మామూలుగా పసుపు కుంకుమ నిమ్మకాయలు అవి పెట్టేసి గడపనైతే పూజించుకున్నాను అన్నమాట. నేను ఇంకా మీరు కూడా ఎంతమంది ఆషాఢంలో మీరు మీ ఆచారాల ప్రకారం అమ్మవారికి సారీ ఇచ్చారు అనేది నాకు కామెంట్లో తెలియచేయండి. నేను ఇదే మొదటిసారి అండి బెజవాడ కనకదుర్గమ్మ తల్లికి సారీ పట్టుకెళ్ళటం అనేది ఇదే మొదటిసారి అండి.
నేను ఏమేమి సారీ పట్టుకెళ్ళాననేది మీకు ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను. ఎక్కడ వీడియోనైతే స్కిప్ చేయకుండా మొత్తం చూడండి, మీకు అర్థమవుతుంది. స్కిప్ చేశారంటే మళ్ళీ అర్థం కాదు. మళ్ళీ నేనేం చేశాననేది మళ్ళీ అర్థం కాదు మీకు. అర్థమయ్యేలా చేయాలంటే కనుక మీరు వీడియోనైతే పూర్తిగా చూసేయండి. మన ఆచారాల ప్రకారం అయితే వారి వారి విధానాలను బట్టి సారీ అయితే సమర్పించుకుంటారండి. నేను మొదటిసారిగా నేను అమ్మవారికి అయితే సారీని సమర్పిస్తున్నాను. నేను చాలా సింపుల్‌గానే అయితే నేను అనుకున్నానంటే ముందుగా ప్లాన్ చేసుకోలేదు. ఎందుకంటే నాకు ఆటలమ్మ అయితే వచ్చిందండి. ఆటలమ్మ వచ్చి ఆ రోజుకి నాకు 25 డేస్ అలా అవుతుందండి. 16వ తారీఖున నాకు నీళ్ళు పోసారు. ఆ మర్నాడు ఆదివారమే నేను తర్వాత బుధవారం పోసారు. గురువారం, శుక్రవారం, శనివారం కాక ఆదివారము నేను అమ్మవారికి సారీ అయితే పట్టుకెళ్ళానండి. ఏం పట్టుకెళ్ళాను అంటే ఇంట్లో అయితే ఏం ప్రిపేర్ చేయలేదండి. నాకు హెల్త్ బాగాలేదు కదండీ అని ఇంట్లో ఏం ప్రిపేర్ చేయలేదు. అన్నీ నేను బయట మనకి ఆర్డర్ ఇస్తే ఆర్డర్ ప్రకారంగా మనకి చేసేవాళ్ళు అయితే ఉంటారు. వాళ్ళకైతే మనం ఆర్డర్ పెట్టేయచ్చండి. వాళ్ళు ఇంట్లోనే చేస్తారండి. బాగా చేస్తారు. మనం ఫస్ట్‌గా చెప్పేయాలండి. ఒక 5 డేస్ ముందు మనం చెప్పాలి. మేము ఇలాగ అమ్మవారికి సారీ పట్టుకెళ్తున్నాము అని చెప్పేసి విత్ ప్యాకింగ్‌తో చెప్పాలండి. ప్యాకింగ్‌తో చెప్తే వాళ్ళు ప్యాకింగ్ అయితే చేసేసి మనకి ఇస్తారన్నమాట. మన శక్తి కొలది అండి. మనం ఎన్ని రకాలు పెట్టాలి అనుకుంటే అన్ని రకాలు మనం పెట్టుకోవచ్చు. అలాగే అరిసెలు కూడా పెడతారు. అలాగే పొంగడాలు పెడతారు. ఇంకా వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ సారీ పెట్టుకోవచ్చండి. వాళ్ళ ఆచారం ప్రకారం పెట్టుకోవచ్చు. నేనైతే మాత్రం 4 రకాల స్వీట్లు అయితే పెట్టాను. అండ్ అలాగే చలివిడి పెట్టాను. 4 రకాల స్వీట్లు, ఒక చలివిడి, అలాగే అరటిపళ్ళు, చీర, జాకెట్టు, పసుపు, కుంకుమ, గాజులు నేను పట్టుకెళ్ళానన్నమాట అండి. ఈ సంవత్సరానికి కొత్త కదండి, నేను కొంచెం కొద్దిగానే తీసుకుని వెళ్ళాను. చలివిడి పట్టుకెళ్ళే చెంబుకి కొత్త చెంబండి. చలివిడి పట్టుకెళ్ళే చెంబుకైతే ఇలా పసుపు, కుంకుమ, బొట్లు అయితే అలంకరించేసుకోవాలి. అలాగే ఇక్కడ మట్టి ప్రమిద చూశారు కదండి. ఈ మట్టి ప్రమిద దేనికని మీరు అనుకోవచ్చు. అదేమిటంటే నాకు చిన్న మొక్కు అనుకున్నానండి. నేను మామూలుగా అనుకున్నాను. నేను మొక్కని కాదు, అలాగని కాదు అని కాదు అనుకున్నానండి. అమ్మవారి మెట్లు పూజ చేసుకుని మెట్ల దగ్గర అఖండ దీపం, ఉప్పు దీపం పెట్టుకుందామని అనుకున్నాను. మా సైడ్ పెడతారండి అలాగా, అమ్మవారి మెట్ల దగ్గర పెడతారండి. అలా నేను అనుకున్నానన్నమాట. అలాగే అందుకని ఇక్కడి నుంచే సిద్ధం చేసుకుని తీసుకెళ్ళిపోయానండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి అవ్వదు అని చెప్పేసి నేను ఇక్కడి నుంచే ఉప్పు ప్యాకెట్టు, అలాగే ప్రమిద, దాన్ని శుభ్రంగా పసుపు అది కుంకుమ బొట్లు అవి రాసేసి పెట్టేసానండి. పెట్టేసిన తర్వాత చలివిడికి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇది ఇక్కడ ఆవు నెయ్యి పొయ్యాలి కదండి. చలివిడి బౌల్లో కొంచెం ఆవు నెయ్యి పొయ్యాలి. అందుకని వేడి నీళ్ళల్లో కొంచెం కరగబెడుతున్నాను. కానీ చాలా నీరసంగా అనిపించిందండి మార్నింగే లేవడం కదండి. ఎందుకంటే నాకు ఆటలమ్మ వేసింది. మొహం అంతా మీకు తెలుస్తుంది అనుకుంటున్నాను. కనిపిస్తుందో లేదో మరి నాకైతే తెలీదు. మొహం అంతా కూడా పొక్కులైతే వేసినాయండి. చాలా నీరసంగా అనిపించిందండి. చాలా చాలా నీరసంగా అనిపించింది. ఆ కొద్దిసేపు ఆ అమ్మ శక్తినిచ్చిందండి నాకు. నా సంకల్పం గొప్పదో, లేకపోతే అమ్మ శక్తి గొప్పదో, లేకపోతే ఏమోనండి. నాకు మాత్రం ఆ తల్లి నిజంగా కరుణ చూపించి నాకంత పని చేసుకుని నేనంత ఓపికగా మెట్లు పూజించుకుంటూ అమ్మ గుడికి వెళ్ళే శక్తిని నాకు ఆ తల్లి నాకు ప్రసాదించిందండి. అది ఆ తల్లి గొప్పదనమని అనుకోవాలి. ఇదిగోండి నైట్ అయితే నెయ్యి, ఆవు నెయ్యి,
అన్నీ వేసి చక్కగా చలివిడి అయితే చేసేసారు. మా అత్తయ్య గారు చేసేసి అక్కడ పెట్టేశారండి. చలివిడి చాలా బాగా చేస్తారు. ఇంకా ఇంటి దగ్గర నుంచి పట్టుకెళ్ళిపోదాం ఇంకా అని చెప్పేసి చలివిడిని అయితే నేను ప్యాక్ చేస్తున్నాను అన్నమాట. మీలో ఎంతమంది మీరు సారీ అయితే పెడతారో నాకు కామెంట్ చేయండి. మా ఆంధ్ర సైడ్ అయితే సారీ అంటే ముందు చలివిడే ఫస్ట్ చలివిడే అండి. మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే చలివిడే ఉంటుందండి. మెయిన్ వంటకం చలివిడే ఉంటుంది. చలివిడి అంటే మన కడుపు చలవ అని అంటారు కదా పెద్దలు. మా సైడు ఆంధ్ర సైడ్ అయితే మేము ఎక్కువ అదే నమ్ముతామండి. అందుకని నేను కనీసం చలివిడైనా ఇంటి దగ్గర నుంచి చేసుకెళ్దాము, అన్నీ బయటే ఆర్డర్ పెట్టాం కదా, కనీసం చలివిడన్నా చేసుకుందాం అన్న ఉద్దేశంతో మా అత్తయ్య గారు అయితే చేశారండి. నిజానికి నాకు చలివిడి చేయటం అస్సలు రాదండి. అత్తయ్య గారే బాగా చేస్తారు. ఆవిడకి ఇంకా చెప్పేసాను నేను. చేశారు నైటు. తర్వాత బిందంతా ఫుల్ అయిపోయిందండి. ఫుల్ అయిపోయిన తర్వాత దాన్ని పసుపు గుడ్డ ఉంటుందండి, పసుపు గుడ్డతో శుభ్రంగా ప్యాక్ చేసేయాలి. ఇప్పుడు మీకు చూపిస్తాను నేను ఎలా ప్యాక్ చేయాలనేది. మీరు కూడా ఎంతమంది బెజవాడ కనకదుర్గమ్మ తల్లికి మీరు సారీ పట్టుకెళ్ళారో నాకు షేర్ చేసుకోండి. అలాగే మన వీడియోస్ చూస్తున్నారు కానీ మర్చిపోతున్నారండి. ప్లీజ్ వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దండి. అలా మీకు ఎలా అనిపించిందో కొన్ని కామెంట్స్ చేయండి. నాకు కామెంట్స్ వస్తున్నాయండి, చాలా బాగా హ్యాపీ అనిపిస్తుంది. చాలామంది నాకు కామెంట్స్ పెడుతున్నారు, నాకు బాగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ఈ వీడియో కూడా ఎలా అనిపించింది అనేది కూడా మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మార్నింగే కదండి, చాలా హడావిడిగా అయితే మంచి టెన్షన్ మీద జరిగిందండి అందరికీ. ప్యాకింగ్ అయితే చలివిడి అయితే ప్యాక్ చేస్తున్నాను నేను. చెంబుకి కట్టేస్తున్నాను అన్నమాట. ఇలాగా దారం పెట్టి చెంబుకి కట్టేస్తున్నాను. చెంబుడు సరిపోతుందని చెప్పేసి నేను ఇంకా తీసుకొచ్చేసానండి. ఇదిగోండి ప్యాకింగ్ అయితే అయిపోయింది. చెంబునైతే ఇలా రెడీ చేసేసాను నేను. ఏదో నా శక్తి కొలది, అమ్మ నాకు ఇచ్చిన శక్తి కొద్దీ నేను అమ్మకైతే సారీని సిద్ధం చేశానండి. మరి ఇంకంతా అమ్మ దయే చూసుకోవాలి. టైం అయితే 5 అయిపోయింది. మేము 6కే బయలుదేరాలని అనుకున్నాము. కానీ కరెక్ట్గానే 6కే బయలుదేరిపోయామండి. ఇక్కడ అన్నీ పిల్లలు గట్ట మొత్తం పిల్లలతో కలిసే వెళ్ళామండి మేము అందరమును. అమ్మకి చూపిద్దాం పిల్లల్ని కూడా అనేసి చీర అయితే తీసుకున్నానండి అమ్మకి. అలాగే ఇదేనండి, ఇలాగే ప్యాకింగ్ చేశారు. చాలా బాగా ప్యాక్ చేశారండి. అసలు ఎక్కడ మనకి ఇబ్బందికరంగా లేకుండా చాలా బాగా ప్యాకింగ్ చేశారండి. ఇది మనం చిన్నపిల్లలు కూడా దీన్ని పట్టుకెళ్ళిపోవచ్చు. ప్యాకింగ్ అయితే బాగా నచ్చింది నాకు. నేను ఏమేమి పెట్టానంటే 4 రకాల స్వీట్లు అన్నాను కదండి. ఒకటి వచ్చేసి కాజా తీసుకున్నాను, ఇంకోటి బాదుషా, ఇంకొకటి వచ్చేసి బొబ్బట్లు తీసుకున్నాను. అలాగే ఇంకోటి వచ్చేసి ఏం తీసుకున్నాను అనేది గుర్తులేదండి. 3 ఐటమ్స్ చెప్పాను కదా మీకు. ఇంకోటి వచ్చేసి తీసుకున్నానండి, గుర్తులేదు నాకు, మర్చిపోయాను. ఫైనల్గా అయితే టైం దగ్గరికి వచ్చింది. కార్ అయితే డ్రైవర్ అయితే వచ్చేసాడు. మా కారు మీదే వెళ్తున్నామండి. ఇంకా మా దవంగాడైతే మార్నింగ్ కదా వీళ్ళు వెళ్ళిపోతున్నారు, మళ్ళీ టూర్ వెళ్ళిపోతున్నారు వీళ్ళు అని చెప్పేసి పెద్ద హడావిడి చేసేసాడండి. వాడిని సముదాయించి ఇంకా మేమైతే బయలుదేరేసాము. మా కారులో అయితే బయలుదేరిపోయాము. మేమైతే బయలుదేరిపోయాము, కారు ఎక్కేసాము, ఇంకా బయలుదేరాము. మేము బయలుదేరి వెళ్ళేసరికి 9 అయిపోయిందండి. మార్నింగ్ 9 అయింది. గుడికి విజయవాడ వెళ్ళేటప్పటికి జంగారెడ్డిగూడెం నుంచి. మేము వెళ్ళిన రోజైతే
ఆడి కృత్తిక అంటండి. ఆడి కృత్తిక అంటండి. ఆ రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి విశేషంగా చాలామంది ఇలా ఊరేగించుకుంటూ తీసుకెళ్లారండి. నేను ఇదే ఫస్ట్ టైం అండి చూడడం మన ఆంధ్రాలోని. అంటే నేను తెలంగాణలో అదే సారీ తమిళనాడులో చూశానండి. ఇలాగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కావిడి పట్టుకెళ్ళడం అనేది నేను అక్కడ చూశాను నేను. ఆంధ్రాలో చూడడం అనేది ఇదే ఫస్ట్ టైం అండి. నాకు చాలా బాగా అనిపించింది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆంధ్రాలో కూడా ఇంత బాగా పూజిస్తారన్న సంగతి నాకు తెలీదు. చాలా బాగుందండి. ఆ రోజు చాలా మంచి రోజు. మా మొక్కైతే మేము తీర్చేసుకున్నామండి. దర్శనం కూడా బాగా అయింది. మెట్లు కూడా పూజించుకున్నానండి.